मोहतरम नाज़रीन आदाब, आप देख रहे हैं सिटी न्यूज़। सिटी न्यूज़ में खैर मकदम है। तफसील से पहले नजर डालते हैं हेडलाइंस पर। रियासती हुकूमत मच्छरों की फलाह व बहबूद के लिए हर मुमकिन इक़दाम को रूबे अमल ला रही है। रियासती वजीर इंदिरा करण रेड्डी का खिताब। कोरोना वायरस से तहफ़्फ़ुज़ के लिए एहतियाती इक़दाम जरूरी, भैंसाड़ी एसपी नरसिंह राव। मास्क न लगाने पर केस दर्ज करने का दिया इंतबाह। कोरोना वायरस की रोकथाम के लिए तेलंगाना हुकूमत के हर मुमकिन इक़दाम। रियासती वजीर इंदिरा करण रेड्डी की प्रेस कॉन्फ्रेंस और कहा कि अवाम एहतियाती तदाबीर पर अमल करे। तेलंगाना हुकूमत की जानिब से तामीर किए जा रहे डबल बेडरूम नाक़िस। आदिलाबाद डिस्ट्रिक्ट कांग्रेस अक़लियती चेयरमैन साजिद खान का हुकूमत पर इल्जाम। अब बढ़ते हैं खबरों की तफसील की जानिब। टीआरएस हुकूमत तमाम तबक़ात की तरक्की के लिए पाबंद अहद है और हुकूमत माहीगीरों के माशी हालात को बेहतर बनाने के ख्वाह। रियासती वजीर इंदिरा करण रेड्डी का खिताब। आज SRSP रिजर्वायर में मछलियों के बच्चों की अफजाइश के लिए तालाब में मछली छोड़ने का प्रोग्राम अमल में लाया गया। इस प्रोग्राम में मेहमान खुसूसी की हैसियत से रियासती वजीर इंदिरा करण रेड्डी, रियासती वजीर श्रीनिवास यादव, जिला कलेक्टर मुशर्रफ फारूकी, एडिशनल कलेक्टर हनुमंत व दीगर ने शिरकत की। इस मौके पर रियासती वजीर ने कहा कि रियासत के तमाम तबक़ात की फलाह और देही मईशत को मुस्तहकम करना हुकूमत का मकसद है और कहा कि हुकूमत रियासत के डैमों में 80 करोड़ मछली के बच्चे छोड़कर माहीगीरों की माशी तरक्की में हिस्सा अदा कर रही है और कहा कि वज़ीर आला KCR के अहकामात पर देही मईशत को मुस्तहकम करने और हर शोबे हाय ज़िंदगी से अवाम की तरक्की के लिए इक़दाम किए जा रहे हैं। SRSP చూస్తే కడుపు నిండా అంటే నీళ్లు ఇంత బ్రహ్మాండంగా ఈ 70 ఏళ్ళ గోస గౌరవ మన ముఖ్యమంత్రి గారు రీడిజైనింగ్ చేస్తే ఆ రోజు చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రీడిజైన్ జరిగినప్పుడు పనికిరాని దద్దమ్మలు, పనికిరాని వాళ్ళు, ఆలోచన లేనటువంటి వాళ్ళు ఎన్నో మాట్లాడారు. ఈరోజు దాని నిజస్వరూపం ఏందనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం. అయితే ఈరోజు మత్స్యకారుల కళ్ళల్లో ఆనందం చూడటం, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలనేటువంటి సంకల్పంతో తెలంగాణ ఉద్యమ నాయకులు ఉద్యమం జరిగేటువంటి సందర్భంలో గ్రామాలలో ఉన్నటువంటి కులవృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళ నైపుణ్యాన్ని ఆ రోజే మరి గమనించినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి గారు, వారికి ఒక కల్పన ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏమి చేయాలి అనేటువంటి ఒక కల్పన. అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి, కులవృత్తుల మీద ఆధారపడినటువంటి జీవితాల్లో వెలుగు నింపాలి అనేటువంటి సంకల్పంతో ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మత్స్యకారులని ధనవంతులు చేయాలనేటువంటి సంకల్పంతో ఫ్రీగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని గడిచిన 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. దగ్గర 42 కోట్లతో స్టార్ట్ అయినటువంటి చేప పిల్లల పంపిణీ ఈరోజు 81 కోట్ల వరకు చేరుకుంది. రెండోది ఏంటంటే హక్కు అంతా, అంటే నీళ్లు కలకలలాడుతుండాలి, దాంట్లో చేప పిల్లలు కలకలలాడుతుండాలని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పదే చెప్పినటువంటిది మనందరం చూసినాం. ఈరోజు మరి చేప పిల్లల సంపద ఎంత సంపద అంటే మత్స్యకారులకు ఈరోజు వేసినటువంటి చేప పిల్లలు దీని విలువ 1:15 ఉంటుంది. అంటే ₹1,00,000 ఖర్చు పెడితే 15 లక్షలు వస్తాయి వాళ్ళకి. అంత సంపద సృష్టించడమే కాకుండా ఇది పెరిగిన తర్వాత కూడా వాళ్ళే అమ్ముకోవాలి. ప్రభుత్వ ప్రమేయం ఎక్కడ ఉండదు. కానీ వాళ్ళు లోకల్ మార్కెట్లో నిర్మల్ మార్కెట్ కానీ, ఆదిలాబాద్ జిల్లా మార్కెట్ కానీ, హైదరాబాద్ మార్కెట్ కానీ, లేదంటే ఎక్స్పోర్ట్ చేయాలంటే మన దేశ మార్కెట్ కానీ ఎక్స్పోర్ట్ చేయాలంటే కూడా మేము గత సంవత్సరం మీరు అందరూ చూసారు, వాళ్ళ 4 వీలర్ టాటా ఏస్ వెహికల్స్ కానీ, TVS మొబైల్ కానీ, జాలర్లు కానీ, జాకెట్స్ కానీ ఏది అడిగినా కాదనకుండా వారికి ఒక సంపదను సృష్టించడం. దానివల్ల ఈరోజు వాళ్ళకు చాలా సంతోషంగా ఉన్నారు. రెండోది, ఈ టెండర్ ప్రాసెస్లో కూడా
క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ సైజు కానీ కౌంటింగ్ ఇవి చాలా క్రైటీరియా. ఇప్పుడు చూసి మీరు ఆ చేప పిల్లలు చూస్తే ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే గతంలో ఏంటంటే సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు అసలు మన రాష్ట్రంలో మత్స్యకారులే లేరనే విధంగా వాళ్ళ బిహేవియర్ ఉంటాయి. వాళ్ళ బడ్జెటే 5 కోట్ల రూపాయలు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో. కానీ అవి కూడా మన తెలంగాణకు 1 రూపాయి రాసిపోతుంటాం. కానీ ఈరోజు కొన్ని వందల కోట్ల రూపాయల సంపద సృష్టించి మరి వాళ్ళకి ఇవ్వడం. రెండోది మార్కెట్స్ కూడా ఏర్పాటు చేయడం. రెండోది వాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుకోవడానికి కొన్ని కమ్యూనిటీ హాల్స్ కూడా కట్టినాం. భవిష్యత్తులో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ అనేటువంటిది చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్లానింగ్ జరుగుతుంది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ఏమవుతుందంటే మన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. రెండోది మనకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా పెరుగుతాయి. దీంతోపాటు మీరు వైపున చూస్తే గొల్ల కుర్మలు కూడా ఏమైతే వాళ్ళకి కావాల్సినటువంటి మరి షీప్ విషయంలో కానీ మిల్క్ యానిమల్ విషయంలో కానీ మరి ప్రభుత్వం ముందు చూపుతుంది. అంటే ఈ ప్రభుత్వంలో అనగారినటువంటి పేద ప్రజల కోసం, వెనుకబడిన తరగతుల కోసం నీకు గొల్ల కుర్మలు, మత్స్యకారులు, నాయి బ్రాహ్మణులు కానీ, రజకులు కానీ, నేతన్న, గీతన్న అంటే ఒక కులమని లేదు, అందరికీ సంపద సృష్టించాలనేటువంటి ఉద్దేశంతోనే మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. రెండోది రాష్ట్రంలో రైతాంగం కూడా మీరు చూస్తుంది. వాళ్ళకు పెట్టుబడి ఇస్తాం, దాంతోపాటు బీమా సౌకర్యం కల్పించడం, టైంకు ఎరువులు అందించడం. ఇప్పుడు చూస్తే వాళ్ళకు పెట్టుబడి సాయం, రైతు బంధు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి ఈ దేశంలో ఎవడైనా కానీ మననే ఆదర్శం తీసుకోవాలి. గతంలో ఇవన్నీ జరగలే ఎక్కడ. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీకు అందరికీ తెలుసు. ఈరోజు ఈ దేశానికి మనం ఆదర్శమైన ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మీరు మొన్నటికి మొన్న చూశారు, కరోనా వైరస్ వచ్చి దేశం ప్రపంచమంతా తలకిందులు అయిపోయింది. కానీ మన రాష్ట్రంలో పండించిన పంట ఎట్లా, ఈ కరోనా ఉన్నది కదా మా బాధ ఎట్లా అనేటువంటి సందర్భం వస్తే వెంటనే ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి మీరు పండించిన పంట అంతా నేనే కొనుక్కుంటాను కొనుక్కోండి. రేపు మాపు అన్ని రైతు వేదికలు తయారవుతున్నాయి. ఆ రైతు వేదికలు అయిన తర్వాత వాళ్ళకు కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. వాళ్ళు కూడా రైతాంగం కూర్చొని మాట్లాడుకునేది. రెండోది అన్న చెప్పినట్టు నిర్మల్ కానివ్వండి, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు బ్రహ్మాండమైనటువంటి చెరువులు కానీ, కుంటలు కానీ ప్రతి దగ్గర చేప పిల్లలు వేయడం జరుగుతుంది. రెండోది రొయ్యలు కూడా మేము ఇక్కడ నిర్మల్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. రొయ్యలు కూడా మీకు అన్న చెప్పినట్టు సదర్మట్ కానివ్వండి, స్వర్ణముఖి కానివ్వండి, కడియం కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఇక్కడ కూడా మరి పెద్ద సంపద సృష్టించాలన్నటువంటిది. రొయ్యలు కూడా మీరు తీసుకుంటే అది కూడా 1:15 ఉంటుంది. అంటే దీంట్లో పెట్టుబడి రూపాయే, వాళ్ళ ఇన్కమ్ ఉండేది 15%. అంటే 1:15, 15% కాదు 1:15. అంటే ఎంత సంపద వస్తుందో ఒకసారి. అందుకే నేను మత్స్యకారులకు అందరికీ చెప్తుంది ఒకటే, మీరు కలిసిమెలిసి మీ కుటుంబాలు బాగుండాలి. రెండోది ఎవరికి మెంబర్షిప్ లేదని అటువంటివి రావద్దు. మీరందరూ కూడా దయచేసి ముందుకెళ్ళాలనేదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈరోజు మరి తెలంగాణ కళల సాకారం ముఖ్యమంత్రి గారు ఏదైతే కల్పన ఉన్నదో డెఫినెట్గా ఈరోజు ఆ ఫలితాలన్నీ ప్రజలకు అందుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తూ, कोरोना वायरस से तहफ़्फ़ुज़ के लिए एहतियाती इक़दाम जरूरी, मास्क न लगाने पर केस दर्ज, भैंसा डीएसपी नरसिंह राव का इंतबाह। भैंसा शहर में महकमा पुलिस की जानिब से बगैर मास्क लगाए अफराद पर जुर्माना आयद किया गया। इस मौके पर भैंसा डीएसपी नरसिंह राव ने कहा कि कोरोना क़वानीन पर अवाम को सख्ती से अमल करना चाहिए और ओहदेदारों के साथ ताउन करे और एहतियाती तदाबीर पर अमल करके अपनी और अपने अफराद ख़ानदान की सेहत का भरपूर ख्याल रखे। उन्होंने कहा कि बगैर मास्क के सफ़र करने या फिर घूमने वाले अफराद पर केस दर्ज किए जाएंगे। अवामी समाजी दूरी अख्तियार करें और दीगर एहतियाती तदाबीर पर सख्ती से अमल करें। कहा कि रोज़ बरोज़ कोरोना के केसों में इजाफा हो रहा है। अवाम खुद हिफ्ज़ान सेहत पर तवज्जो दे, अवाम खौफ में मुब्तला ना हो और कोविड के ज़वाबित पर सख्ती से अमल करने से कोरोना के केसों में कमी आ सकती है और कोरोना को शिकस्त से दो चार किया जा सकता है।
कोरोना वायरस की रोकथाम के लिए तेलंगाना हुकूमत हर मुमकिन इकदाम कर रही है। रियासती वजीर इंदिरा करण रेड्डी की प्रेस कॉन्फ्रेंस में खिताब। जिला निर्मल कलेक्ट्रेट कॉन्फ्रेंस हॉल में कोरोना वायरस कंट्रोल से मुतालिक रियासती वजीर इंदिरा करण रेड्डी ने प्रेस कॉन्फ्रेंस मुनक्किद की। इस प्रेस कॉन्फ्रेंस में रियासती वजीर ने अपने खिताब में कहा कि मौजूदा सूरत हाल में जहां हर दिन कोरोना वायरस फैल रहा है, इससे हम सबको चौकस रहने की ज़रूरत है। अवाम एहतियाती तदाबीर अख्तियार करे और कहा कि तेलंगाना हुकूमत ने कोरोना वायरस से बचाव के लिए मुतादिद तरीक़े मुतारफ़ करवाए हैं। हुकूमत का मकसद लोगों को सेहतमंद रखना है। अब तक ज़िले में 2757 नमूने इकट्ठे किए जा चुके हैं, जिसमें से 469 मुस्बित केस दर्ज हुए और ज़िले में कोरोना की वजह से 6 अफराद हलाक हो गए। दीगर अफराद हॉस्पिटल में ज़ेर इलाज है। कहा कि हुकूमत कोरोना वायरस के लिए हर मुमकिन इक़दामात उठाएगी। कहा कि अवाम अपनी सेहत बरकरार रखने के लिए चौकस रहे, मास्क का इस्तेमाल करे और समाजी दूरी इख्तियार करे। आदिलाबाद कस्बे में नाक़िस मेयार के डबल बेडरूम मकानात, बेडरूम की दीवारें हाथ लगाने पर टूट रही है। टीआरएस हुकूमत गरीब लोगों की जिंदगियां तबाह कर रही है। आदिलाबाद डिस्ट्रिक्ट कांग्रेस अखिलती चेयरमैन साजिद खान का हुकूमत पर इल्जाम। उन्होंने डबल बेडरूम मकानात का दौरा करते हुए लिया जायजा। आदिलाबाद डिस्ट्रिक्ट कांग्रेस अखिलती चेयरमैन साजिद खान ने आदिलाबाद कस्बे में केआर कॉलोनी में तैयार होने वाले डबल बेडरूम मकानात का दौरा करते हुए जायजा लिया। इस मौके पर साजिद खान ने कहा कि डबल बेडरूम मकानात की तामीर गैर मियारी की जा रही है और कहा कि मकानात की दीवारें इतनी नाक़िस के हाथ लगाने पर गिर रही है और कहा कि मकानात की तामीर में इस्तेमाल होने वाला मटेरियल सारा नाक़िस है। मिलावटी रेत, ईंट, सीमेंट से तैयार करदा मकानात गरीबों की ज़िंदगी को ख़तरे में डाल सकती है। कहा कि सरकारी ओहदेदार डबल बेडरूम मकानात को मियारी किए जाने का इज़हार किया। इस प्रोग्राम में एम.ए. शकील, रसूल खान, चंद्रलाल, राहुल, खुर्शीद, करीम व दीगर मौजूद थे। డబల్ బెడ్రూమ్ ఇట్లా చూపియండి కెమెరామెన్ సార్. డబల్ బెడ్రూమ్ ఇవాళ మా కాంగ్రెస్ కార్యకర్తలతో విజిట్ చేసి గవర్నమెంట్ కడుతున్న డబల్ బెడ్రూమ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మరి క్వాలిటీ వర్క్ లేదని మీడియా నడిస్తే మేము ఇక్కడ వచ్చినాం. శాండ్ క్వాలిటీ లేదు, మరి సిమెంట్ క్వాలిటీ లేదు, సిమెంట్ బ్రిక్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్న బ్రిక్ బాగాలేదు, ఇంకా ఆ వాల్స్ని టచ్ చేస్తే చాలు అది పడిపోతుంది. పిల్లర్స్ క్వాలిటీ లేదు, గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ 3 ఫ్లోర్లు బిల్డింగ్ ఉన్నాయి కానీ క్వాలిటీ లేదని మా ఆదిలాబాద్ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ కట్టే ముందే ఆదిలాబాద్లో ఉన్న పిట్టలవాడ, మరి ఖానాపూరు, అంబేద్కర్ నగర్ ఎవరెవరా చెరువు దగ్గర ఉంటారు వాళ్లకు ఇది ఇస్తారని అప్పుడు గవర్నమెంట్ నుంచి చెప్పినారు. అయితే వాళ్ళే నిన్న నాకు స్వయంగా ఫోన్ చేసి, సార్ మాకు ఇస్తున్న ఈ డబల్ బెడ్రూమ్లో క్వాలిటీ వర్క్ లేదట, మరి అది గోడలు పడిపోతున్నాయట, మరి మేము షిఫ్ట్ అయిన తర్వాత ఇట్లా ఏమైనా ఎవరైనా చనిపోతే ప్రాబ్లం సార్, ఒకసారి మీరు విజిట్ చేయండి. గవర్నమెంట్లో ఉన్న లీడర్సు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళైతే కమిషన్కే పరిమితం అయిపోయినారు. వాళ్ళకి ఏం సంబంధం లేదు, ఏ ఇష్యూ అయినా కానీ వాళ్ళు ఏం మాట్లాడతలేరు. కనీసం మీరు పోయినా విజిట్ చేసి చెప్పండి అంటే నేను పోయి విజిట్ చేసిన, కాంట్రాక్టర్స్గా రిక్వెస్ట్ చేసిన. ఇక్కడ ఆదిలాబాద్ నుంచి మీడియా ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ బడ్జెట్లో 5 lakhs కన్స్ట్రక్షన్ కాదు, డబల్ బెడ్రూమ్ ఒక బెడ్రూమ్స్గా కాదు, పాపం వాళ్ళు చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ నుంచి 1,00,000 పెంచి కనీసం వాళ్లకు ఒక మంచి క్వాలిటీ డబల్ బెడ్రూమ్ ఇవ్వాలని నేను గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నా. ఇంకా కలెక్టర్ మేడంతో రిక్వెస్ట్ చేస్తున్నా, R&B వాళ్ళైనా కానీ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు క్వాలిటీ వర్క్ చేపియాలా. మేడం దగ్గర నుంచి, కలెక్టర్ మేడం దగ్గర నుంచి స్పెషల్ ఫండ్ ఇచ్చి ఈ డబల్ బెడ్రూమ్ని మంచి కన్స్ట్రక్షన్ చేయాలని. ఇంకోటి బాధ్యతగా మున్సిపల్ చైర్మన్ అయినా కానీ ఎమ్మెల్యే అయినా కానీ ఒకసారైనా విజిట్ చేయాలా. మీ ఏరియా, మీ ఓటరు, మీ కాన్స్టిట్యున్సీ ఏరియాకి మీరు గట్టిస్తానే వాదా ఇచ్చి 6 సంవత్సరం అయింది. ఒకటిసుగా డబల్ బెడ్రూమ్ ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయలే. కనీసం క్వాలిటీ వర్క్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తుంది. आदिलाबाद KRK कॉलोनी में इंदिरम्मा
डबल बेडरूम बनाया जा रहा है। तो ये लोग जो आदिलाबाद में जो तालाब है, चेरू है, वहाँ पे जो घर हमेशा जो पानी में डूबते हर साल, उन लोगों को ये घर बना के देने वाले हैं बोल के गवर्नमेंट की तरफ से इससे पहले बोला गया था। तो उन लोगों की एक रिक्वेस्ट पे कि उन लोगों को कुछ मीडिया में कि ये घर के दीवार अच्छे नहीं है, पिलर अच्छे नहीं है, यहाँ क्यूरिंग नहीं है, यहाँ पे सैंड का इस्तेमाल नहीं हो रहा सही बोल के जो न्यूज़ आई, तो हम लोग इंस्पेक्शन करने आए। तो आप लोगों को हम लोग बताएं कि किस तरीके से जो सो आज दीवारों की हालत है, उनके पिलर्स की हालत है, सीढ़ियों की हालत है। बड़े ही अफसोस की बात है कि सेक्रेटेरिएट बनाने के लिए करोड़ों रुपए है, प्रगति भवन बनाने के लिए करोड़ों रुपए है। खैर बहुत कम कास्टों में ये कॉन्ट्रैक्टरों को दिए, इनकी भी क्या गलती है। छोटे से छोटे अमाउंट में, जिस अमाउंट में एक बेडरूम बन नहीं सकता उसमें 2 बेडरूम बनाओ बोल के गवर्नमेंट प्रेशर करके ये बेचारे कॉन्ट्रैक्टरों को बनाओ बोल के बोल रहे। और उसके ऊपर भी फिर टीआरएस के लीडर्स और गवर्नमेंट के लोगों को कमीशन, हर चीज़ पे कमीशन देना, तो उनकी मजबूरी है। तो मैं कलेक्टर मैडम से गुजारिश करना चाहता हूं कि इनका अमाउंट बढ़ाएं। सीमेंट का रेट बढ़ गया, लोहे का रेट बढ़ गया, और गवर्नमेंट को लिखे कि जो सो आज सैंड की कीमत क्या है, जिस तरीके से लॉकडाउन के बाद सीमेंट का रेट क्या हो गया। तो वही हम रिप्रेजेंटेशन करने आए कि जो लोग बीच में कुछ पॉलिटिकल लीडर्स लाखों रुपए रिश्वत मांग रहे हैं, रिश्वत ले रहे हैं, तो कॉन्ट्रैक्टर को तो बचना तो दूर, वो यहाँ के काम करके लॉस होके जाते। तो गुजारिश है कि जो सो कोई एक ऑफिसर अपॉइंट कर अच्छे तरीके से बनाया जाए और कुछ स्पेशल इनको फंड दिया जाए। जो 5-6 लाख रुपए में एक डबल बेडरूम का जो टेंडर हुआ था, उसमें डबल बेडरूम बनना नामुमकिन है, क्योंकि कोई भी आदमी हो बाहर से काम करने आ रहा, 2 पैसे उसको भी मिलना, लेबर कास्ट बढ़ गया है और बहुत सारे लोग परेशान हैं। तो इस वजह से मैं हुकूमत से गुजारिश करना चाहता हूँ कि ये डबल बेडरूम को कलेक्टर मैडम खास तौर से इंस्पेक्ट करे और आके देख के उसके बाद वहाँ पर जहाँ भी कमी है, खास तौर से होना बोल के कोई नहीं कर रहे होंगे, लेकिन फिर भी जो भी उनके पास जो कमी है, जैसा रेती है क्वालिटी नहीं है, उसके अंदर बहुत ज़्यादा मिट्टी है, सीमेंट मुझे क्वालिटी नहीं लग रहा है, और जो ईंट बना रहे हैं, ये ईंट में बहुत ज़्यादा कंकर पत्थर और मिट्टी है, इसके अंदर सीमेंट की कमी है। तो मैं हुकूमत से गुजारिश करना चाहता हूं कि ये 5-6 लाख रुपए का जो डबल बेडरूम है, इसका अमाउंट बढ़ाया जाए और कॉन्ट्रैक्टरों को थोड़ी सहूलत दिया जाए। सैंड की तकलीफ है उनको, और कमीशनों भी देना है, तो ये कमीशन का दौर हो गया है इस गवर्नमेंट में। तो ये लोग बहुत परेशान हैं। क्यूरिंग की वजह से भी वाल्स हल रहे हैं, पूरा वाल कंस्ट्रक्ट होने के बाद भी वाल को पकड़े तो हल जा रहा है। तो इस तरीके से मैं हुकूमत से गुजारिश करना चाहता हूं कि ये लोगों की मदद करें। ఫోన్ చేస్తే లేపుతున్నావా? మీకు అది పైన కనబడుతుంది సెకండ్ ఫ్లోర్లో. జనరల్గా మంచిది చదువుతాడు. పేపర్ కన్నా అంతే ఒక వెయిట్ ఉన్నది.
पुराने हमारे दोस्त थे ना। इसका అంటే మట్టి ఉన్నాయి మొత్తం దీంట్లో కూడా ఇట్లా ముట్టలు కూడా లోపల మట్టే కదా మొత్తం మట్టే ఉంది इसका అంటే లేనే లేదు और राजू भाई सीमेंट कहाँ है इसके अंदर? सीमेंट ही है पूरा। ये तो पूरा बटाना है, पूरा मट्टी मट्टी है पूरा। ये क्या है? ऐसे बनाओगे तो कैसे चलेगा? लोग गिर जाएंगे, मर जाएंगे ना। देखो ईट है ये कैसा ईट है? ऑलरेडी वेस्टेज फूटा हुआ है। किसी को इसको ऐसा मार तो निकल जाता ये एक्चुअली क्या सपोर्ट नहीं ऑलरेडी इसका सपोर्ट आ जाता है सपोर्ट अभी डालना है उसको। अभी ब्रॉक ये पूरा वेस्टेज मटेरियल रखा हुआ है सर, ये पूरा वेस्टेज है। अच्छा वाला कहाँ है फिर? अभी ये बिल्डिंग में 3 महीने से वर्क रुका हुआ है सर। ये बिल्डिंग में लेबर नहीं है, कोई भी लेबर नहीं भेजेगा। हमारे लोग इस उसके रेती भी ऐसे ऐसे कोई बनाते हैं क्या? खाली धक्का इसमें पूरा सपोर्ट हो जाएगा अरे क्या चलता है क्या दरवाजे के सपोर्ट से रुकता क्या? नहीं इसका सपोर्ट वहाँ पे होल्ड करके उसका सपोर्ट आ जाता है कॉपी 2 कॉपी आ जाता है इसका ఇట్లానంగా ఇట్లాంటి इसको क्या है? ఇట్లాంటి इसको कोई सपोर्ट नहीं। नहीं सर, इसको सपोर्ट डालना बाकी बुला ना बुला इधर से। गौतम को ఎటువంటి అక్కడ पूरा पूरा वाल हल रहा है। ऐसा भी कोई काम होता है? ఇట్లా అంటే పోతే రేపు ఎవరు గ్యారెంటీ దానికి दरवाजे के सपोर्ट में हारना खाली रखना బట్టి ఇట్లా సైడ్ కి खाली ये भी गिरने का दरवाजे का पूरा गिर जा रैंक पे नहीं कोई बात नहीं हम नहीं गिरा दे बट ऐसा ये नहीं करना यूज कर रहे हो ना सर राजू भाई? ये पूरा मट्टी है यार, ऐसे थोड़ी यूज किया जाता। आप बता रहे हैं कि हमारा काम है, ये कौन सा काम है? ये पूरा मट्टी है। मट्टी नहीं है सर, नहीं रेत रहा था सैंड रहा तो पैसा दिखता था नहीं ऑटोमेटिक सर, इसमें तो మట్టి ఉన్నది ఎక్కువ 80% మట్టి 20% సైండ్ ఉన్నది సిమెంట్ బ్రిక్లు పడిపోతుంది, ఇంకా గ్రిప్ లేదు దీనికి। దాంతో పడిపోయినట్టు గోడలు ఆనుకోను बताइए ये सपोर्ट है तो पूरा बन गया ना सर? टोटली देखो ये कैसे है, मंदी में देखो आप देखो ओनली प्रेशर फिर ये कैसा हल रहा है, देखो गिरेगा अगर कोई ऐसे इतना हलाए, लड़के छोटे छोटे बच्चे खेलते होगा, अगर जो सो एक आदमी इसके ऊपर गिरेगा तो फुटबॉल के दीवार इधर गिर जाएगा। जान चला जाता गवर्नमेंट किसी की जान लेने के वास्ते आप बताए ना उसको सपोर्ट है साहब भाई, वो आधा है, ये तो पूरा बन गया ना सर। अभी तो दरवाजा लगाना है खाली। हाँ इधर भी ये भी पूरा बन चुका है ना ये भी तो बन गया राहुल। नहीं नहीं करके लॉकडाउन ये सही है, अभी अभी पूरा चले गया। नहीं नहीं अभी ये है ना, अभी क्या कहाँ पे ये रुक गया बताए ना आप, इसको क्यों ये हल रहा है? इतना क्वांटिटी कम आपको आधा आधा जब दीवार हो गया आप यहाँ पे सपोर्ट तो यहाँ पे तो है ना, देखो अभी 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 इसको तो आप दरवाजा लगा दिए ना, ये क्यों हल रहा है? ये कैसा डबल बेडरूम बना रहे हैं आप लोग? नजर ही नहीं आ रहा है। बारिश के दिनों में पानी की कोई कमी नहीं है, और इतना बारिश हो रहा है। आदिलाबाद में आपका बाजू में इतना बड़ा छोटा तालाब है, इधर साइड में तालाब है, आपको क्या तकलीफ? बोधन के मुख्तलिफ मुकामात का रुकनी असम्बली शकील आमिर ने किया दौरा और तरक्याती कामों का किया मुआयना और ओहदेदारों को कामों को जल्द तकमील किए जाने की हिदायत की। रुकनी असम्बली बोधन मोहम्मद शकील आमिर ने बोधन के मुख्तलिफ मुकामात का दौरा करते हुए तरक्याती कामों का जायजा लिया। बोधन में तेज रफ्तार से जारी नालियों और सड़कों के मरम्मती कामों का जायजा लेते हुए उन्होंने कमिश्नर बल्दिया को हिदायत दी कि मौसम में बरसात के पेश नज़र
जगह जगह गड्ढे ना किए जाएं, जिसमें पानी जमा हो जाने से आवाम को मुश्किलात पेश आती है। लिहाजा जारी कामों को तेजी से तकमील कर लिया जाए। बाद रुकने असम्बली बोधन मोहम्मद शकील आमिर ने लायंस क्लब ऑफ बोधन की जानिब से नरसापुर मौजा जाने वाले मुसाफिरों के लिए नरसापुर चौराहे के करीब एक टीन शेड बस स्टैंड का इफ्तिताह किया। इस मौके पर रुकने असम्बली बोधन मोहम्मद शकील आमिर ने कहा कि बोधन से नरसापुर जाने वाले मुसाफिरीन को काफ़ी मुश्किलात पेश आ रही थी, लेकिन लायंस क्लब ऑफ बोधन के जिम्मेदारान ने बेहतरी इक़दाम किया और बस स्टैंड की तामीर करवाई। लायंस क्लब बोधन के तमाम जिम्मेदारान काबिल मुबारकबाद है। रुकने असम्बली ने कहा कि दिन ब दिन कोरोना मरीजों की तादाद में इजाफा होता जा रहा है, इसलिए बोधन के जिम्मेदार और ताजरीन से बात करने के बाद लॉकडाउन पर गौर किया जाएगा। जिला निर्मल कलेक्टर कैंप ऑफिस में हरितहारम प्रोग्राम मुनक्किद किया गया। इस प्रोग्राम में रियासती वज़रा इंदिरा किरण रेड्डी और रियासती वजीर श्रीनिवास यादव ने पौधे लगाए। जिला निर्मल सोफी नगर में विजय डेयरी फार्म का इफ्तिताह अमल में आया। इस इफ्तिताही तकरीब में मेहमान खुसूसी की हैसियत से रियासती वजीर इंदिरा किरण रेड्डी, रियासती वजीर श्रीनिवास यादव और जिला कलेक्टर मुशर्रफ फारूकी व दीगर ने शिरकत की और रिबन कट करते हुए इफ्तिताह अमल में लाया और मुआयना किया। बाद डेयरी फार्म के अहाते में हरितहारम प्रोग्राम के तहत शजरकारी की गई। इस मौके पर रियासती वजीर ने कहा कि सरसब व शादाबी और माहौलियाती तवाजुन की बरकरारी में हरितहारम प्रोग्राम मुआविन होते हैं। जिला कामारेड्डी कलेक्टर कैंप ऑफिस में फोन इन प्रोग्राम अमल में लाया गया। इस प्रोग्राम में जिले भर से 52 शिकायत मौसूल हुई। जिला कामारेड्डी कलेक्टर कैंप ऑफिस के जनहित भवन में फोन इन प्रोग्राम का इनेकाद अमल में लाया गया। इस प्रोग्राम में जिले भर से 52 शिकायत मौसूल हुई। इनमें से 13 महकमा महसूल, 10 सफाई के, 3 पेंशन और 4 पीने के पानी और 13 सड़कों के मसाइल और 10 ज़राअत से मुताल्लिक़ थे। इस मौके पर मुताल्लिक़ा महकमे के ओहदेदारों को कलेक्टर ने कहा कि मसाइल के हल के लिए फौरी कोशिश की जाए। इस प्रोग्राम में डिस्ट्रिक्ट चीफ प्लानिंग ऑफिसर श्रीनिवास, कलेक्ट्रेट AO श्रीनिवास राव ने फोन इन प्रोग्राम के जरिए शिकायत मौसूल की। इस प्रोग्राम में फॉरेस्ट ऑफिसर वसंता, फिशर्स ऑफिसर पूर्णिमा, जगन्नाथचारी और मुख्तलिफ महकमे के जिला ऑफिसरान मौजूद थे। साबिक रुकने पार्लियामेंट के कविता ने दुबई में सड़क हादसे में जख्मी हुए एक शख्स को वतन वापस लाते हुए हमदर्दी दिखाई। साबिक रुकने पार्लियामेंट के कविता ने दुबई के सड़क हादसे में जख्मी एक शख्स को वतन वापस लाते हुए हमदर्दी दिखाई। तफसीलात के बामुआजिब नवीपेट मंडल के जन्नापल्ली से ताल्लुक़ रखने वाले वेंकटेश 27 जून के रोज दुबई में हुए सड़क हादसे में दोनों पैर टूट गए थे और दुबई में दोनों पैरों की सर्जरी की गई और 7 जुलाई को डिस्चार्ज किया गया, लेकिन दुबई में उनका कोई हमदर्द नहीं था और परेशानियों में मुब्तला रह रहे थे, जिस पर मलकाजगिरी के रुकने असम्बली हनुमंत राव को दुबई से इत्तला दी गई थी जिस पर हनुमंत राव ने तेलंगाना जागृति के सदर के कविता को इत्तला देने पर के कविता ने नवीन आचार्य को इत्तला देते हुए एमिराइट्स तेलंगाना कल्चरल एसोसिएशन के जिम्मेदार किरण को इत्तला दी, जिस पर किरण ने उनसे मुलाकात करते हुए यहां से वापस भेजने का इंतज़ाम करते हुए हवाई जहाज़ का किराया और 10,000 रुपये अखराजात के लिए फराहम किया और ये कल शमशाबाद एयरपोर्ट पहुंचे। जागृति के कायदीन ने यहां पहुंचकर वेंकटेश से मुलाकात की और एयरपोर्ट के अहदेदारों से होम क्वारंटाइन रहने की इजाज़त भी दिलाई। तेलंगाना जागृति के जिला सदर अवंती कुमार, TRS मंडल सदर नरसिंह राव व दीगर ने उनकी क़यामगाह पहुंचकर उनसे मुलाकात की। निजामाबाद जिला सरकारी दवाखाने में कोविड का शिकार अफराद को फ्राहम की जाने वाली खिदमत काबिल सताइश। आज जिला सरकारी दवाखाने से कोविड का शिकार अफराद मुकम्मल सेहतयाब होकर अपने घर वापस लौटे। दवाखाने में मेडिकल स्टाफ ने उन मरीजों को शानदार पैमाने पर अलविदा किया। जिला निजामाबाद के सरकारी दवाखाने के डॉक्टरों ने एक जदीद प्रोग्राम शुरू किया। इस मौके पर मेडिकल स्टाफ ने कोविड का शिकार अफराद को मुकम्मल सेहतयाबी के बाद शानदार पैमाने पर अलविदा किया, जिन्हें कोरोना से मुतासिर होने पर दवाखाने में शरीक किया गया था और वह मौत को फतेह कर लिए। इस मौके पर हॉस्पिटल के सुपरिटेंडेंट डॉक्टर प्रतिमा राज ने बताया कि जिला सरकारी दवाखाने में काफ़ी सहूलियात मुहैया है, जिससे 210 से ज़ायद मरीज कोरोना मर्ज से सेहतयाब हुए हैं। आज इन अफराद को अलविदा किया गया है। हॉस्पिटल में कोरोना से मुतासिर मरीजों का बेहतर से बेहतर इलाज किया जा रहा है। कहा कि मरकजी हुकूमत का एक मुलाजिम देविश, जिसकी
कोरोना की वजह से हालत तशवीशनाक थी। उसने मौत की जंग लड़ी और मुकम्मल सेहतयाब हो गया। बाद अज़ां सेहतयाब होने वाले मरीजों ने सरकारी दवाखाने में फराहम की जाने वाली खिदमात की सताइश की। చాలా సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. ఫుడ్ ఫెసిలిటీ కూడా బాగుంది. శానిటేషన్, డాక్టర్లు, నర్సులు అందరూ చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు. కలెక్టర్ గారికి స్పెషల్గా మేము థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాము. అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా మాకు ఇంజెక్షన్ గురించి బాగా కోఆపరేట్ చేశారు. డాక్టర్స్ గోపాల్ సింగ్ సార్, కిరణ్ సార్, మన తిరుపతి సార్, ప్రతిభ మేడం గారు వీళ్ళందరూ చాలా ఎక్సలెంట్గా మాకు సపోర్ట్ చేశారు సార్. చనిపోయాలనుకున్న ఉన్న అంత ఆశను కూడా వాళ్ళు బతికించి అది ప్రాణవాయు పోసిన వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. అలాగే తెలంగాణ గవర్నమెంట్ గురించి కూడా హైదరాబాద్ నుంచి పూజ చేయడం జరిగింది. ఎలా ఉన్నారు వీళ్ళని ప్రతి ఒక్కరు పర్సనల్గా పూజ చేసి కూడా వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ తీసుకొని సర్వీస్ బాగా ప్రొవైడ్ చేస్తారు సార్. వీళ్ళందరికీ మేము కూడా పట్టుకుంటామని ధన్యవాదాలు చెప్తాను. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ ఐసీయూ స్టార్ట్ అయినప్పటి నుంచి కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉన్నాము. సో వెంటిలేటర్స్ని కూడా ఆపరేషన్లోకి తీసుకొచ్చాము అండ్ లేటెస్ట్ డ్రగ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ పేషెంట్ ఎక్కువ రోజులు క్రిటికల్గా ఉంది, వెంటిలేటర్ మీద ఉంది. సో చాలా సీరియస్గా ఉంది. బయటపడడం మూలంగా పేషెంట్ ద్వారా మెసేజ్ అందరికీ కన్వే చేయొచ్చు. సో ఎవరైతే పాజిటివ్ ఉన్నారో వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచడానికి భయపడకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి రావచ్చు అనే ధైర్యం నింపడానికి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. డైలీ చాలా మంది డిశ్చార్జ్ అవుతున్నారు. కాకపోతే ఒక పేషెంట్ నోట్ నుంచి చెప్తే బాగుంటుందని, అదేవిధంగా సీరియస్ పేషెంట్ అయితే ఇంకా కన్విన్స్ అవుతారని, అంటే దాంతో ఒక ఎడ్యుకేటెడ్ పేషెంట్ అయితే మెసేజ్ కూడా ఈవెన్ ఎడ్యుకేటెడ్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఓన్లీ పూర్ పీపుల్ మెసేజ్ కాకుండా ప్రతి ఒక్కరిది గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైనా రావచ్చు, ఎంప్లాయీస్ కూడా రావచ్చు. ఎవరికైనా సేమ్ తరహా సేవలు అందించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. ఇదంతా ఒక టీమ్ వర్క్. ఐసీయూ ఇన్ఛార్జెస్ చాలా బాగా పనిచేశారు. డాక్టర్ వివి రావు గారు అండ్ డాక్టర్ కిరణ్, డాక్టర్ యూసుఫ్ ఖాన్, అలాగే జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ అండ్ ఎస్ఆర్స్ అండ్ పీజీస్ ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. हल्के असम्बली बालकुंडा के पोचमपाड़ में वाक़ श्री राम सागर प्रोजेक्ट में मौसम बरसात होने की वजह से आबी सतह में मुसलसल इजाफा हो रहा है। एक रिपोर्ट। रियासत तेलंगाना में SRSP प्रोजेक्ट को अहम प्रोजेक्टों में शुमार किया जाता है। उस वक्त के वजीर आजम नेहरू ने इस प्रोजेक्ट का इफ्तिताह किया था। जिला निजामाबाद के अलावा तेलंगाना और दूसरी रियासतों से अवाम सैर व तफरी के लिए हज़ारों की तादाद में मुशाहिदा करती है और लुत्फ अंदोज होती है। हल्के असम्बली बालकुंडा के पोचमपाड़ में वाक़ श्री राम सागर प्रोजेक्ट में मौसम बरसात होने की वजह से आबी सतह में मुसलसल इजाफा हो रहा है, जिसके बाद काकतिया किनाल, सरस्वती किनाल, अली सागर लिफ्ट, लक्ष्मी किनाल के जरिए पानी छोड़ा जा रहा है। SRSP प्रोजेक्ट की सतह आप 1051 फुट है। मौजूदा प्रोजेक्ट की सतह आप 1074.90 फुट है और 24 घंटे के दौरान प्रोजेक्ट में 26,287 क्यूसिक्स पानी पहुंचने पर प्रोजेक्ट की सतह आप 1074.40 होने पर 3839 TMC पानी का जखीरा होने के बाद काकतिया किनाल के जरिए 5000 क्यूसिक्स, लक्ष्मी किनाल के जरिए 350, सरस्वती किनाल के जरिए 563, गुत्पा लिफ्ट इरिगेशन के जरिए 270, अलीसागर लिफ्ट इरिगेशन के जरिए 540, मिशन भगीरथा स्कीम के तहत 152 क्यूसिक्स पानी छोड़ा जा रहा है। श्री राम सागर प्रोजेक्ट SRSP में पानी जमा हो रहा है। रियासत महाराष्ट्र में बारिश होने से भी श्री राम सागर प्रोजेक्ट में पानी जमा होने का ओहदेदारों ने इजहार किया। इससे आयाकट के किसानों में खुशी पाई जा रही है, जिससे हजारों एकड़ अराजी को सैराब किया जा सकेगा।
मौसमी बरसात में प्रोजेक्ट में पानी जमा होने से दिन ब दिन सतह में इजाफा हो रहा है। निर्मल जिला सोन मंडल पाकपटला मौजा में वेटरनरी कैंप का इफ्तिताह किया गया। इस प्रोग्राम में रियासती वुज़रा ने शिरकत की और इफ्तिताह किया। निर्मल जिला सोन मंडल पाकपटला मौजा में वेटरनरी कैंप का इफ्तिताह अमल में आया। इस इफ्तिताही प्रोग्राम में रियासती वजीर इंदिरा करण रेड्डी, रियासती वजीर श्रीनिवास यादव और जिला कलेक्टर ने शिरकत की और कैंप का इफ्तिताह किया। इख्तिताम से कबल नजर डालते हैं हेडलाइंस पर। रियासती हुकूमत मच्छरों की फलाह व बहबूद के लिए हर मुमकिन इक़दाम को रूबे अमल ला रही है। रियासती वजीर इंदिरा करण रेड्डी का खिताब। कोरोना वायरस से तहफ़्फ़ुज़ के लिए एहतियाती इक़दाम जरूरी, भैंसाड़ी एसपी नरसिंह राव। मास्क न लगाने पर केस दर्ज करने का दिया इंतबाह। कोरोना वायरस की रोकथाम के लिए तेलंगाना हुकूमत के हर मुमकिन इक़दाम। रियासती वजीर इंदिरा करण रेड्डी की प्रेस कॉन्फ्रेंस और कहा कि अवाम एहतियाती तदाबीर पर अमल करें। तेलंगाना हुकूमत की जानिब से तामीर किए जा रहे डबल बेडरूम नाक़िस। आदिलाबाद डिस्ट्रिक्ट कांग्रेस अक़लियती चेयरमैन साजिद खान का हुकूमत पर इल्जाम। तो ये थी खबरों की तफसील। मजीद खबरों के साथ फिर मिलेंगे। दीजिए इजाजत। शब खैर।